మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఓటర్స్ దగ్గరికి నామినేషన్ ఏసిన వెంటనే వాళ్ళ గుర్తులు రాగానే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉదయం, సాయంత్రం బాగా కసరత్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు నల్గొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అరుణ మాలే సత్యనారాయణ గారు మనతోటే ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఇంత ముందు ఎప్పుడైనా మీరు పోటీలో ఉన్నారు సార్? పోటీలో అంటే నేను ఒక కోఆపరేటివ్ డైరెక్టర్ గా, తర్వాత మా మిస్సెస్ మా అరుణ మాలే అరుణ గారు ఒకసారి సర్పంచ్ చేశారు. తర్వాత మళ్ళీ ఎంపీటీసీగా చేశారు. తన రాజకీయ జీవితం మొత్తం కూడా ఒక దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే ప్రయాణం చేస్తూ అభివృద్ధి మా ధ్యేయం అనుకుంటూ ప్రతి వాళ్ళ తోడు కూడా ఏ పని చేసినా, ఏ పని కొరకు వచ్చినా మన 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 పిల్లలు అనే అభిప్రాయంతోనే, అందరితోనే మన ప్రజలు అనే అభిప్రాయంతోనే చాలా వరకు డెవలప్ చేసినాం. ఇలా హై స్కూల్లో ఒక కోటమైసమ్మ పెద్ద గుర్జు ఉండే, ఆ గుర్జు తీసేసి దాన్ని ఒక దేవాలయాన్ని, ఒక ఎకరన్నర దేవాలయాన్ని బ్రహ్మాండమైన స్కూల్ డెవలప్ చేసినాం. గ్రామ పంచాయతీ కూడా బిల్డింగ్ లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా నా సొంత డబ్బులు పెట్టి జాగ కొని ఆ బిల్డింగ్ నిర్మాణం చేసినాం. ఇంకా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంకి వస్తే బడిబాటలో కూడా పాల్గొని స్ట్రెంత్ పెంచి గ్రామ అభివృద్ధికి చాలా చేసినాం. ఇక్కడ గుళ్ళు, దేవాలయాలు కూడా నేను నిర్మాణం చేసినాం. ఇంకా పెండింగ్ లో ఉన్న దేవాలయాలు కూడా, అంటే గ్రామ దేవతల గుళ్ళు కూడా కట్టి, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మా దగ్గర ఇంకొకటి ఏంటంటే 352 సర్వే నెంబరు లో 50 ఎకరాల భూమి ఉంది. అది ఇల్లీగల్ ఉంది. లీగలైజ్ చేసేందుకు అదొక మా దగ్గరికి ఒక 30 కోట్ల సంపద అవుతుంది. లీగల్ అయిన తర్వాత ప్రతి వ్యక్తికి ఒక ఎకరానికి 30,000 రూపాయలు, 30 లక్షల విలువ పెరుగుతుంది. కాబట్టి అవి కూడా చేస్తాను. తర్వాత మిగిలిన రోడ్లు ఉన్నాయి కానీ, డ్రైనేజీలు కానీ, విలేజ్ లో ఎక్కడ అయినా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఇల్లు కానీ, ఇప్పుడు వాళ్ళు 3 విడతలుగా ఇండ్లు ఇస్తా ఉంటారు కాబట్టి ఫస్ట్ విడతలో మా దగ్గర తక్కువ వచ్చినాయి. దాని కొరకు కూడా పోరాటం చేసి ఇంకొక 16 ఇంటి తెప్పించినాం. అదే కాకుండా సెకండ్ విడతలో ఎవరైతే ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డులు కూడా సపరేట్ చేసిండ్రు. ఇవాళ గవర్నమెంట్ కూడా ఎంతో సన్నబియ్యము, ఇది తర్వాత మన కరెంటు బిల్లు మాఫీ, తర్వాత గ్యాస్ 500 గ్యాసు, ఇలాంటి అన్ని స్కీములు, ఎన్నో సద్వినియోగమైన స్కీములన్నీ కూడా గవర్నమెంట్ పెట్టింది. దాన్ని బేస్ చేసుకుంటూ కూడా మేము కూడా ప్రతి పౌరునికి అందుబాటులో వండుకుంటూ, నాకు 2 కొడుకులు కూడా మంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ శేష జీవితంలో బయట వాళ్ళనే ఉంచి నేను బ్యాకప్ ఉందాం అనుకున్నాము. సరే, దాన్ని మనకు ఏదో విషయంలో మనకు సరే అది వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పి అందరూ అభిమానించినారు. దాంతో అభిమానంతో నేను పోటీకి సిద్ధపడి జరగాల్సిన పనులన్నీ కూడా సమర్థవంతంగా మంచి మంచి ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రతి సేవ కూడా చేసి వాళ్ళ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందన కల్పించుకుంటూ, మనం ఒక 40 సంవత్సరాల అనుభవమైన జీవితంలో, రాజకీయ అనుభవమైన జీవితంలో తప్పకుండా అందరికి కూడా సేవా దృక్పథంతోనే ఉంటాను. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా నా మనసు కూడా అట్లాంటి మనసు, ఆ ఓటర్స్ మనసులో కూడా అదే ఏర్పడి నన్ను భారీ మెజార్టీతోనే గెలిపిస్తారని చెప్పి విశ్వసిస్తూ ముగిస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మీతో పోటీ పడే వాళ్ళు ఎంతమంది? ఇంకో ముగ్గురు ఉన్నారు. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. అంటే ఓటర్స్ ఎంతమంది? మొత్తం 1600 ఓటర్స్, 2500 పాపులేషన్. ఒకవేళ మీరు గెలిచిన తర్వాత గ్రామంలో ఏం అభివృద్ధి చేద్దాం? గ్రామంలో సమస్యలు అంటే ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ గానీ, గ్రామ సిసి రోడ్లు గానీ, లేక మనకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, తర్వాత ఇంకా ఏది ఉన్నా మా దగ్గర ఇప్పుడు ఇసుక రీచ్ ఉన్నది. ఇసుక రీచ్ కూడా మేము ఎంతో కాలం నుంచి కాపాడి
చెప్పి చేసేందుకు జనం ఏమనుకుంటారంటే సత్యనారాయణ రెడ్డి గారు వస్తే ఇసుక ఇచ్చేదో బంద్ అవుతుందని అనుకుంటారు కానీ అది ఎప్పుడు కూడా నేను చెయ్యను. నేను కూడా 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి కూడా 2 ట్రాక్టర్లు పెడదాం అనుకుంటున్నాం. కానీ మనకేమో అదేమో ఇదనేది కాదు. అది గవర్నమెంట్ పాలసీని ఎవరు విభేదించలేరు. అది తప్పకుండా ఇసుక రీచ్ నడుస్తుంది. మాకు ఆదాయం వనరులు ఉన్నాయి. గ్రామాన్ని మంచి మంచి అంటే ఒక ఆదర్శ విలేజ్ గా కూడా చేసే అంత మనసుంది. చెప్పేదానికంటే చేసేది ఎక్కువ చేస్తాం. మీ గుర్తు ఏంటి సార్? నా గుర్తు ఉంగరం గుర్తు. సీరియల్ నెంబర్ ఎంత? 1. అందువల్ల ఇప్పుడు నా ఫ్యానల్లో కూడా అందరిని కూడా వాళ్ళందరిని కలుపుకొని గ్రామంలో ప్రతి వాళ్ళు అవతల పార్టీ అనేది లేదు. మాకు పార్టీ అనేది ఎలక్షన్ వరకే. తెల్లారి నుంచి అందరం కలిసిపిలిచి ఉండే మనసున్న మనుషులం. నాకు అక్కడ అతను ఏదో భేదాభిప్రాయం ఉన్నది, వానికి నేను పని చేయను లేకపోతే ఇది చేయను అనే బెదిరింపులో నాకు అట్లాంటి మనసు లేదు. నేను అందరిని కూడా నాకు చిన్ననాటి నుంచి కూడా నా హృదయం అట్లాంటిది. సిపిఎం నుంచి సిపిఐ ఏది మద్దతు లేదండి. ఇక సిపిఐ కానీ ఇది కానీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అంటే వెంకటాచార్య అని అతను రెబల్ వేశాడు. అతను మన శిష్యుడే. అతను ఏదో అతను ఆర్థిక ఇబ్బందులతోనే ఏదో అనుకున్నాడు, చేసిండు. కానీ ఆయన కూడా అలాంటి వ్యక్తి ఏం కాడు. నాతో కలిసి సహకరించేందుకు రోజు చేస్తున్నాడు. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, అంటే పబ్లిక్ ఎలాంటి సమస్యలు చెప్తారు? ఇప్పుడు పులిమామిడిలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలకు ముందుండి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇండ్లు మాకు చాలా తక్కువ వచ్చినాయి. నేను జానారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాను. అమ్మ మీరు అప్పుడు లేకుంటుంది, మీకు తక్కువ వచ్చినాయి, కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు కనుక ఇంకా 10 ఇండ్లు ఇస్తాను, 10 ఇండ్లు ఇస్తాను, ఎలక్షన్ అయిపోగానే ఇప్పుడు ఇచ్చేటట్టు లేదు అని అన్నాడు. సార్ ఎలక్షన్ అయిపోగానే 10 ఇండ్లు ఇస్తే మళ్ళా మాకు ఇబ్బంది అవుతుంది సార్. నేను ఇప్పటికే ఊర్లో జనంలో పోలేకపోతున్నాను. ఇండ్ల కొరకు చాలా మంది కట్టుకునేటోళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇట్లా తక్కువ వచ్చినాయి, అన్నూర్లలో అట్లా వచ్చినాయి, మనకి ఇట్లా వచ్చినాయని. అదంతా ఏం లేదమ్మా, నేను ఇంకా 15 ఇండ్లు ఇస్తాను నీకు ఖచ్చితంగా. ఫస్ట్ విడతాయే మామూలుగా విలేజ్లలో కట్టనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి చాలా ఉన్నాయి. వాటిలలో చూసి నీకెందుకు నేను పెట్టిస్తాను. 15 ఇండ్లు అంటే కాస్త నాకు 20 ఇండ్లు వస్తే కొంచెం బాగుంటది అంటే నువ్వు అన్నట్టు చేస్తామా నేను అని అన్నారు. ఖచ్చితంగా నేను ఫస్ట్ అపాయింట్మెంట్, నేను సర్పంచ్ కాగానే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉండి ఫస్ట్ అంజనేయుల గుడి కాడ సీసీ రోడ్ వేస్తాను అన్న, అదే ఇస్తా. మిగతా వార్డులలో కూడా ఎక్కడ కూడా లేని వాటి దగ్గర సీసీ రోడ్లు వేసేస్తా. కరెంట్ అయినా ఫస్ట్ ఇండ్లకైతే నేను కొట్లాడైనా ఎంత మంది కట్టుకుంటే అంత మందికి ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది. నేను ముందుండి వాళ్ళకి ముగ్గు పోసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొబ్బరికాయ కొట్టి ఇండ్లలో తోలు వచ్చే బాధ్యత నాది. ఇంకా ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి గృహప్రవేశానికి పాలు పొంగిచ్చే గిన్నె కూడా నేను కొనిస్తా. నేనే గిన్నె కొని పాలు పొంగిచ్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి వస్తా. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం కోసమే చెప్తారంట, అట్లేం లేదు, అట్లేం లేదండి. నేనంటే ఊర్లో ప్రజలకి చాలా అభిమానం. మా అమ్మ ఎంతో నువ్వంతని నన్ను అందరు ఆదరిస్తారు. ఫస్ట్ టైం సర్పంచ్ అయినప్పుడు గ్రామంలో మొత్తం నీళ్లు బిందెలతో ఆరబోసి కొబ్బరికాయలు కొట్టారు. అంత ఆదరణ ఉంటది. ఇప్పటికి ఇంకెక్కువ అవుతుంది, ఈసారి ఇంకెక్కువ అవుతుంది. నేను అందరికి అందుబాటులో ఉండి సమస్యలు అయితే పరిష్కరిస్తేందుకు ముందుంటా. నేను మండల స్థాయిలో ఉన్నా, జిల్లా స్థాయికి ఉన్నా, మళ్ళీ గ్రామ ప్రజలకి గ్రామ స్థాయికి వచ్చిన. ఎందుకంటే మనం చేయాలి అనేది నాకు చేతనైనంత వరకు నాకు మంచిగా చేసే అవకాశం ఇచ్చిండు దేవుడు. చెయ్యాలి, ప్రజల్ని ఎప్పుడైనా నొప్పియొద్దు, వాళ్ళు ఏదంటే అది కావాలని చేసి పెడతానే అభిప్రాయంతో నేను ముందుకొచ్చి పోటీ చేస్తున్నా. అందరి ఆదరణ నాకు ఉంటది. నేను మంచి మెజార్టీతో గెలిపియాలని ప్రజలను కోరుకుంటున్నా. మండల స్థాయిలో కూడా ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తా. ఇంకొకటండి, ఊర్లో ఏమంటున్నారంటే ఎట్లన్నా వీళ్ళు గెలుస్తారు, మేము ఓడిపోతాము, వాళ్ళ మీద ఏదో ఒక నెపం పెట్టాలని చూస్తారు. ఆ నెపం ఏంటంటే ఫస్ట్ ఉష్క. అలాంటి నెపాలన్నీ మానుకొని ప్రజలు అది నమ్మకుండా మంచిగా ఉష్క రీచ్ బంద్ చేసే అవకాశమే లేదు. అది గవర్నమెంట్ లో పడింది, గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది. అలాంటిది ఉష్క ఎందుకు బంద్ చేస్తారండి? బంద్ చేయరు. మేము అసలు ఆ ఉష్క జోలికైతే రాను అని ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నా. నమస్తేనే. ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేస్తున్నావు ఓటు? మాల అరుణ సత్యనారాయణ గారికి వేస్తాం. మాల అరుణ సత్యనారాయణ గారికి వేస్తాము. ఎందుకని?
ఎందుకనంటే రేపు ఆకులు ఉసుకపోతుంది, మాకు ఆకులు ఎమ్మటి పొలాలు ఉన్నాయి, చెక్దాం ఏమంటాం, నువ్వు సపరేట్ చెక్దాం ఏమంటాం, మా ఇంటి